పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు తోటి ఉన్నాము. బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు మతతత్వ పార్టీలు, అందుకే మేము ఓటింగ్కి దూరంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? అవన్నీ దొంగ మాటలు. ఎందుకంటే ఈరోజు ఎంఐఎంతోనే అంటగాగేది ఆ పార్టీ. ఎంఐఎం లేకుంటే వాళ్ళకు నిద్ర కూడా పట్టదు. కాబట్టి ఎంఐఎంతోని వాళ్ళ లాభం పొందాలని చెప్పి ఆలోచించే పార్టీ, ఒక ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ, ఎంఐఎం బుల్లెట్ మీద వస్తే డోర్లు ఓపెన్ చేసి పెట్టిన పార్టీ ఎవరు మతతత్వ పార్టీని ప్రోత్సహిస్తారో తెలుసు అందరికి ప్రజలకు. రెండోది, ఈరోజు ఎన్నికలలో నువ్వు బరిలో లేనప్పుడు నువ్వు పోటీ చేయని చెప్తున్నావే, నీకు మెజార్టీ లేదని చెప్తున్నావే. మరి అదే హైదరాబాద్ పార్లమెంట్లో కానివ్వండి, హైదరాబాద్ పార్లమెంట్కి ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ ఎందుకు పోటీ చేసినారు? ఆ రోజు ఎంఐఎం పోటీ చేయమన్నది. ఎందుకంటే మీరు పోటీ చేస్తే ఇందులో ఓట్లు చీలిపోతే ఎంఐఎం గెలుస్తుందని చెప్తే పోటీ చేసినారు. ఈరోజు మీరు పోటీ చేస్తే ఓట్లు చీలిపోతే మేము గెలవని చెప్పి ఎంఐఎం చెప్పిందో, దాంతో మీరు పోటీలను తప్పుకున్నారు. కాబట్టి ఎవరు మతతత్వాన్ని ప్రోత్సహిస్తారో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు రాజకీయంగా ఉండవని చెప్పి నేను కోరుతాను. చివరి ప్రశ్న సార్, మీతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు టచ్లో ఉన్నారా? ఎందుకంటే వాళ్ళు ఓటింగ్కి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళ పార్టీ అగ్రనేతలు కావాలని దూరం పెట్టారని ఏమైనా అలా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఓటు అడిగి మేము ప్రజలందరినీ కూడా ఓట్లలో పాల్గొవాలని చెప్పి, ఆ ఓట్ల ద్వారా మేము ప్రజాప్రతినిధిని ఎన్నుకొని మళ్ళీ మాకు ఓటు హక్కు, ప్రాథమిక హక్కును వినియోగించుకొని చేస్తున్నటువంటి పద్ధతి అవుతుందో అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. మాకు కూడా ఏదైతే ఎంఐఎం ఆగడాలు, ఎంఐఎంకు వ్యతిరేకంగానే మమ్మల్ని గెలిపించినారు. కాబట్టి అటువంటి ఎంఐఎంకు వ్యతిరేకంగా గెలిపించినప్పుడు మళ్ళీ రేపు ఎంఐఎంకు సపోర్టుగా మమ్మల్ని ఓట్లో పాల్గొనడం చెప్పడం, రేపు తిరిగి మేము ప్రజల దగ్గర పోయి ఏమేమి అడుగుతాము, ప్రజలు కూడా అందరూ పోయి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఓటింగ్లో పాల్గొనట్లేదు, ఎందుకు ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయట్లేదని. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం స్లోగా వస్తుంది. కాబట్టి రేపు తప్పకుండా వాళ్ళు ఓట్లకు వస్తారు. తర్వాత వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయని చెప్పుకుని అడుగుతా ఉన్నాను. ఆ విధంగానే రేపు ఎంఐఎంని అడ్డుకోవడానికి ఈ దేశంలో హైదరాబాద్ కూడా సుఖశాంతితో ఉండే విధంగా, అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా ఓట్లో పాల్గొంటారు. ఇక చివరి ఘట్టానికి వచ్చారు, ఒక్కరోజు ముగిస్తే ఎలక్షన్ ఉంది. ఎలా అనిపిస్తుంది ఇంత దూరం వచ్చారు? అంటే మీకు ఆధిక్యం లేకపోయినా నిల్చున్నారు. మేము రేపు గెలవబోతున్నాం. ఆధిక్యం అనేది సెకండ్ ఎంఐఎం తర్వాత మాకే ఉంది. తర్వాత చాలామంది ఇప్పుడు బరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తారు. కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాం.